ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాట్లాడితే నీతులు చెప్తున్నావు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? నీ మనసులో ఎంత డబ్బు కావాలని ఉందో అడుగు, విసిరేస్తాను. మీరెంత డబ్బిచ్చినా నన్ను కొనలేరు. డబ్బు కోసం ఇచ్చిన మాటను తప్పి నమ్మిన వాళ్లను మోసం చేసి అడ్డదారులు తొక్కే ఆడదాన్ని కాదు నేను. శభాష్ టీచర్, మీరేంటో మా అత్తయ్యకు మొహం మీద కొట్టినట్టు చెప్పారు. డబ్బుతో అన్నింటినీ అందరినీ కొనగలను అనుకునే మా అత్తయ్య అహంకారానికి సరైన సమాధానం చెప్పారు. సీత, అవునత్తయ్య, అందరూ మీలాగే ఉండరు. విద్యాదేవి టీచర్ లాంటి గొప్ప మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు మీ ఊహకు అందనంత ఎత్తులో ఉంటారు. మీ డబ్బు వాళ్ళకి దిష్టి తీయడానికి మాత్రమే పనికొస్తుంది. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు సీత. డబ్బుతో కొనాలని మీరు నా టీచర్ని ఇన్సల్ట్ చేయలేదా? మీరిద్దరూ కలిసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. నేనుండగా అది జరగని పని. డాన్స్ పోటీలో నువ్వు ఓడిపోయాక మీరిద్దరూ కలిసి ఒకేసారి బయటికి పోవడానికి సిద్ధంగా ఉండండి. వెళ్ళేది మేము కాదు, మా అక్క. వెళ్ళడానికి దాని లగేజ్ సర్దుకోమని చెప్పండి. అది చూద్దాం. చూద్దాం. మహాలక్ష్మికి నా మేనకోడలు ఏమాత్రం తగ్గట్లేదు. మా అన్నయ్య సీతను చిరుత పుల్లా పెంచాడు. చాలా థ్యాంక్ యూ టీచర్. నాకిచ్చిన మాట కోసం మా అత్తయ్య ఇచ్చే డబ్బును కూడా కాదన్నారు. నా కోసం ఆవిడతో మాటలు పడ్డారు. నా కోడలి కోసం ఈ మాత్రం కూడా చేయలేనా? కోడలా? ప్రతిసారి అలా షాక్ అవుతావేంటి సీత? మీ ఆయన నా కొడుకు లాంటివాడైతే నువ్వు నా కోడల్లాంటి దానివే కదా. సారీ టీచర్, మట్టి బుర్ర, మర్చిపోయాను. నువ్వు మట్టివి కాదు, మాణిక్యానివి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.